అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు సాక్షి పేపర్లో మెయిన్లో వచ్చిన వార్త అండి ఇది. రాజమండ్రిలో ఎవరో గణేష్ అనే అతను పాలు కల్తీ చేశాడు. కల్తీ చేసిన దానివల్ల చనిపోయారు. 4-5 చనిపోయారు. అక్కడ చనిపోతే దానికి వేసాడు, మామూలుగానే వేసాడు. మరణ మృదంగం మోగిస్తున్న పాలకోట విషయం అన్నాడు. రాజమహేంద్రవరంలో కొనసాగుతున్న కల్తీ పాల కలకలం అన్నాడు. 5కు చేరిన మృతుల సంఖ్య, బాధితుల్లో 2 చిన్నారులు సహా 8 మంది పరిస్థితి విషము, మరణాలు మరింతగా పెరిగే ప్రమాదం, 73 కుటుంబాల నుండి రక్త నమూనాల సేకరణ, లక్షలు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించగలం. ఇక్కడి నుంచి విమర్శలు మొదలుపెట్టి ఇక్కడ ఏమంటున్నాడండి, ప్రభుత్వం ఘోర వైఫల్యం, బాధితులను పట్టించుకుని అధికార పార్టీ నేతలు, బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజా, విజయలక్ష్మి పరామర్శ. ఏంటంటే కూటమి అసలు పట్టించుకోలేదటండి, గవర్నమెంట్ పట్టించుకోలేదట. వీళ్ళ వైసీపీ నుంచి మాత్రం ఎవరో ఒక 2 నాయకులు వెళ్ళి, ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు వెళ్ళి వాళ్ళిద్దరు వెళ్ళి పరామర్శించి వచ్చారట. అది చాలా గొప్ప విషయం అట. కానీ నిజానికి వస్తే మృతులకి 10 లక్షల చొప్పున పరిహారం ఈ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అక్కడ ఆ గణేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ పాలు అమ్మే వ్యక్తి, అతని స్వార్థం కోసం అతను చేసిన కల్తీ వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం నేనున్నానని ముందుకొచ్చి ప్రతి ఒక్క ప్రాణానికి 10 లక్షలు, ఏమో రానున్న కాలంలో ఇంకా ఏం యాక్షన్ తీసుకుంటారో, ఆ కుటుంబాలకి ఏం సహాయం అందిస్తారో మనకి ఇంకా తెలియదు. కానీ ఇన్స్టెంట్గా ఇమ్మీడియట్గా 10 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి అనౌన్స్ చేశారు గవర్నమెంట్ నుంచి. కానీ వైసీపీ నుంచి ఏం చేశారు, వెళ్ళి పరామర్శించారట. బాగున్నావమ్మా, ఎలా ఉన్నావమ్మా అని అడిగి వచ్చేసారట. దానికి వైసీపీ వాళ్ళు చాలా గొప్పగా రాసుకుంటారు. ఇక్కడేమో 10 లక్షలు ఇచ్చిన గవర్నమెంట్ పట్టించుకోలేదు, గవర్నమెంట్ ఘోర వైఫల్యం. ఏంటండి ఈ పద్ధతి? ఎంత దారుణంగా దిగజారిపోతారు వీళ్ళు. ఇది ఒక ఎత్తు అయితే మా రియల్ స్టార్ వచ్చాడు. రియల్ స్టార్ ఏమంటాడో సార్ చూద్దామండి. సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ప్రాణం విలువ 10 లక్షలు కట్టారు. 10 లక్షలు విలువ కడితే వాళ్ళ తోటి శాసనసభ్యులు అందరూ కూడా బెంచీలు కొడతా ఉన్నారు, తప్పట్లు కొడతా ఉన్నారు. అసలు ఏం జరుగుతా? అసలు ఇతనికి మార్గాని భరత్కి కనీసం అంటే గజనీలా గతం మర్చిపోయాడా, లేకపోతే ఆయన సిగ్గుదిలేశాడా? ఎందుకు అడుగుతున్నాను ఇదంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అగో పలానా చోట పలానా అమ్మాయి మీద రేపు జరిగిందంటే 10 లక్షలు, పలానా చోట మర్డర్ జరిగిందంటే 10 లక్షలు. మీరు ఎక్కడన్నా చూడండి, ఒక్క ఎల్జీ పాలిమర్స్ విషయంలో మాత్రమే మృతులకు ఒక్కొక్కరికి ₹1 ఇప్పించాడు. ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్లే గ్యాస్ లీక్ అయింది అనేది కప్పిపుచ్చడానికి అక్కడ మాత్రమే ₹1 డీల్ చేసాడు అన్న డైరెక్ట్గా వెళ్ళి. ఇక అక్కడి నుంచి ఎవరు చనిపోయినా 10 లక్షలే. 10 లక్షలు రే మొన్నే కదా వైసీపీ హయాంలో జరిగింది ఇది. ఇక్కడైతే అసలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరో ఒక పాల వ్యాపారి చేసిన తప్పుకి వాళ్ళు చనిపోతే, అమాయకులు చనిపోయారు, వాళ్ళకి ఇమీడియట్గా కుటుంబానికి అవసరాలకని 10 లక్షలు కేటాయించి తర్వాత గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేస్తారు. కానీ నిస్సిగ్గుగా బయటకు వచ్చి ప్రాణానికి 10 లక్షలు రేటు కట్టారు. మరి ఏళ్ళు చేసింది ఏంటి? వీళ్ళంత చేసి మళ్ళీ పబ్లిక్గా ఎలాగొచ్చి ఎలా మాట్లాడతారండి బాబు? అసలు నాకు అర్థం కాదు. ఎంతో టార్గెట్ ఇస్తే మాత్రం భరత్ గారు, నువ్వు ఖచ్చితంగా 2-3 వీడియోలు పెట్టాలని జగన్ గారు ఎంత టార్గెట్ ఇస్తే మాత్రం ఎంత దైర్యంగా మాట్లాడాలండి? ఎందుకండి బాబు, మీ పరువు తీసుకుంటున్నారు, మన ప్రాంతం పరువు తీస్తున్నారు మీరు. ఏంటి ఎలా ఆ ప్రాంత నాయకులు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకుంటారు? ఫోటోలు పెట్టుకునే దానికి అవకాశం చెప్పండి. మరి ఎందుకు పెట్టడం లేదండి? పొద్దు నుంచి ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్నారు. పొద్దున్న నుంచి అంటే నేను ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి కింద పనిచేస్తాను. మేము అధికారంలో లేకుండా మేము ఎందుకు ఓపెన్ చేస్తామండి? సోషల్ మీడియాలో రకరకాల వార్తలు తిరిగితే దానికి మమ్మల్ని మజ్జిగ చలివేంద్రం పెట్టుకోవడానికి అడ్డు పెట్టారండి. మరి మేము టెంట్ వేసుకుంటే ఎందుకు వేయనివ్వలేదండి? అలా కాదు, ఇప్పుడు మేము చూడటానికి రాకూడదా? మేమేమో రిబ్బన్లు కట్ చేయము, శిలాపలకాలు వేయము, చూడటానికి రాకూడదా? అలా కాదండి, సోషల్ మీడియాలో ఎన్నైనా వార్తలు రావచ్చు. నేను అంత పిచ్చోడిని కాదు కదా, నేను ఎందుకు చేస్తాను రిబ్బన్ కటింగ్? ఇంకోటి ఇప్పుడు ఇవాళ మేము మా ఫౌండేషన్ ద్వారానో ఇంకో ద్వారానో ఎవరో వేయించారు, మా అభిమానులు వేయించినప్పుడు చూస్తాము. చూసి ఇక్కడ
మధ్య చలవేంద్రం పెట్టుకుంటాం, తప్పే ఉందంటే నాకు అర్థం కాదు. మరి ఇంకేంటంటే ఎందుకు చేస్తామండి? ఇప్పుడు మేము అక్కడికి రాకూడదా? మరి ఇంకేంటి ఎందుకు చేస్తామండి? ఎందుకు చేస్తాం? మాట్లాడుతున్నారు కదా, టెంట్ ఎందుకు పెట్టలేదు? టెంట్ ఎందుకు పెట్టలేదు? టెంట్ ఎందుకు పెట్టలేదు? టెంట్ ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఎక్కడ పెట్టించారు? ఎక్కడ పెట్టించారు? చెప్పారు క్లీన్ చెప్పారు, అక్కడ వేసుకోమని చెప్పారు. రాకూడదా? రీఓపెనింగ్ ఏంటంటే ఎవరు రీఓపెనింగ్ చేస్తారు? సిపి గారు సంబంధం లేదు సార్. ఎవరు చేస్తారండి రీఓపెనింగ్? పార్టీ ఆఫీస్ నుంచి పార్టీ ఆఫీస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పార్టీ ఆఫీస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ నెంబర్ నుంచి వచ్చింది చూపించండి. ఏ నెంబర్ నుంచి వచ్చింది చూపించండి. పెడితే నేను పెట్టాలా? నోటీస్ కూడా ఇచ్చారంట. ఎవరు ఓపెన్ చేస్తున్నాడు? ఎవరు ఇచ్చారు? ఎవరికి నోటీస్ ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? రాత్రి 11ంటికి 12ంటికి ఇంటికి పంపిస్తారా? రాత్రి 12ంటికి ఇంటికి వస్తారా? రాత్రి పోలీసులు 11, 12ంటికి ఇంటికి వచ్చారట. ఆ వాచ్మ్యాన్ చెప్తున్నారు ఉదయం కూడా వచ్చాను సార్. అలా కాదండి. ఇప్పుడు ఎవడో అక్క ఎవడు పెడతాడు, పెడతాడు. మాకేం సంబంధం అండి? మాకేం సంబంధం అండి? ఇప్పుడు రకరకాల మెసేజ్ సోషల్ మీడియాలో వస్తాయి. ఇక్కడ ఏమన్నా రిబ్బన్ కటింగ్లు కానీ శిలాపలకాలు కానీ పెట్టామా? నేను ఒక అంశమైంది క్లియర్గా చెప్తాను. దౌర్జన్యం ఏంటనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మా హయాంలో దండి మార్చ్ అనేది మేము ప్రారంభించి చక్కగా ఉన్న పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితులు. దాని తర్వాత కొంతమంది ఫౌండేషన్ వాళ్ళు కమిషనర్కి లెటర్లు పెట్టుకుని ఇవి మేము బాగు చేస్తాం, శుభ్రం చేస్తామని అన్నారు. ఇవాళ మేము అదంతా పెయింటింగ్లు అయిన తర్వాత చూడటానికి వచ్చాం. పోలీసులు, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చి అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. ఓపెనింగ్లు మేము ఎందుకు చేస్తాం నాకు అర్థం కావట్లేదు. అదేదో రీఓపెనింగ్ అని పెట్టారు. ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన ఎంపీగా పనిచేశాను 7 నియోజకవర్గాలకి. రీఓపెనింగ్లు కానీ రిబ్బన్ కటింగ్లు కానీ మేము ఎందుకు చేస్తామండి? ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావచ్చు. ఇంతమంది పోలీసులు ఉండాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దేశభక్తి చాటుకునేదానికి రేపు నా పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఈ కార్యక్రమం చేసి పెయింటింగ్ వేయించారు. తప్పే ఉందండి? నాకు అర్థం కావట్లా. ఇవాళ వచ్చి ఇది చూడటానికి కూడా రానివ్వట్లేదు. మజ్జిగ చలివేంద్రానికి ఇక్కడ ఎమ్మెల్యే ఫోటోలు పెట్టిస్తున్నారు. ఇక్కడ మజ్జిగ చలివేంద్రం పెట్టుకుని ఒక ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలా? టెంట్లు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలా? ఎందుకు ఎవరో అర్థం కాలేదు. టెంట్లు ఎందుకు పెట్టనివ్వలేదండి? అది ఎందుకు పెట్టనివ్వలేదంటే టెంట్లు పెట్టనివ్వలేదు, ఏమి చేయనివ్వట్లేదు. ఇవాళ ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గం అర్థం కావట్లేదు. ఇక్కడ మేము అడుగు పెట్టి దండి మార్చి చూడటానికి కూడా లేకుండా చేస్తున్నారు. అసలు ఏంటిది? వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు ఓపెన్ చేయట్లా. ఓపెనింగ్ ఎవరు పుట్టి పరిగణలో
ఎంపీ ఎక్సెప్ట్ చేయగలరు సార్ ఏం చేస్తున్నాం? చూడకూడదా? దాటి ఏమి అడుగు ముందు ఏం చేయాలి? ఆ రోజు బీర్ బాటిల్ పెట్టారు ఎవరో, దానికి మీరు ఇన్వెస్టిగేషన్ చేశారా? ఇప్పుడు దాకా ఎవరినైనా తీర్చారా? ఎవరిని పట్టుకున్నారండి? ఎవరిని పట్టుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేశారు? అదే కార్యక్రమం చేస్తున్నారండి. లేదు అదే ఏం పెట్టుకున్నా చలివేంద్ర పెట్టినా ఏం పెట్టినా ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. మీకు ప్లేస్ కూడా చూపించారు అక్కడ పెట్టుకోండి. ప్లేస్ కూడా చూపించారు అక్కడ వేసుకోమని పక్కనే ప్లేస్ చూపించారు. ఏంటంటే పెట్టండి చెప్పారు కూడా వీళ్ళు. నేనున్నా అక్కడ మీరు ఏంటి దీనికోసం చూస్తున్నారు. కాదు అంటే ఏంటంటే అన్న తర్వాత మీరు వచ్చి దేని రీఓపెనింగ్ అంటారండి? మీరు అర్థం చేసుకునేది అలా కాదు. గాంధీ గారు పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? వేసుకోండి సార్, తర్వాత వేసుకోండి సార్. గాంధీ గారు పూలు అయినారా? వేసుకోండి, ఎవరు వద్దంటారు. కానీ ఈ రోజు గాంధీ గారు పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? అలాగే పూలు అయినారా? కాదు, గాంధీ గారు పూలు అయినారా? చెప్పినా సరే మరి ఎవరైనా ఇచ్చారు? చలివేంద్రం కాదు, టెంట్ వేయనివ్వలేదు. టెంట్ తీసుకొచ్చి ఇప్పుడు మీరు అడ్డుకున్నది మీరు. మా దగ్గర వీడియో ఆల్రెడీ మా వాళ్ళు తీశారు. మీరు అడ్డుకున్నప్పుడు ఆల్రెడీ వీడియో తీశారు. సార్ మేము ఫోటో దిగేసి వెళ్ళిపోతాం సార్. ఇక్కడ నుంచి దిగండి సార్. ఫోటో దిగేసి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళాం. మాట ఇచ్చాము, లోపలికి వెళ్ళాం. ఫ్లెక్సీ అది పట్టుకోమా. అవునా? అదే మరి నన్ను నెట్ట ఇంకా లేదు లేక అయిపోయింది. జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు ఎంత అన్యాయంగా ఇవాళ గాంధీ గారు దండి మార్చ్
ఆగు.